ఓం శాంతి. జనవరి 22వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి. అందుకే ఎప్పుడు ఎవరికి దుఃఖమునివ్వకండి. కర్మేంద్రియాలతో ఏ వికర్మలు జరగకూడదు. సదా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉండండి. ప్రశ్న: రాయి నుండి పారసంగా తయారయ్యేందుకు యుక్తి ఏమిటి? ఏ వ్యాధి ఇందులో విఘ్నరూపంగా అవుతుంది? జవాబు: రాయి నుండి పారసంగా తయారయ్యేందుకు పూర్తి నారాయణీ నశ కావాలి. దేహాభిమానము తొలగిపోవాలి. ఈ దేహాభిమానమే కఠినాతి కఠినమైన వ్యాధి. ఎప్పటి వరకైతే దేహీ అభిమానులుగా అవ్వరో అప్పటి వరకు పారసంగా అవ్వలేరు. పారసంగా అయ్యేవారే తండ్రికి సహాయకులుగా అవ్వగలుగుతారు. 2. సేవ కూడా మీ బుద్ధిని స్వర్ణిమముగా తయారు చేస్తుంది. దీని కొరకు చదువుపై పూర్తి ధ్యానము ఉండాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి సావధానపరుస్తున్నారు. పిల్లలు, మీరు స్వయాన్ని సంగమయుగము వారిగా భావించండి. సత్యయుగము వారిగానైతే భావించరు. బ్రాహ్మణులైన మీరే స్వయాన్ని సంగమయుగము వారిగా భావిస్తారు. మిగిలిన వారంతా స్వయాన్ని కలియుగము వారిగా భావిస్తారు. సత్యయుగానికి మరియు కలియుగానికి, స్వర్గవాసులకు మరియు నరకవాసులకు చాలా తేడా ఉంది. మీరైతే స్వర్గవాసులు కారు, నరకవాసులు కారు. మీరు పురుషోత్తమ సంగమయుగవాసులు. ఈ సంగమయుగము గురించి బ్రాహ్మణులైన మీకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. మీకు తెలిసినా కానీ మర్చిపోతారు. ఇప్పుడు మనుషులకు ఎలా అర్థం చేయించాలి? వారైతే రావణుని సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు. రామరాజ్యమైతే లేనేలేదు. రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఇది రావణ రాజ్యమని నిరూపించబడుతుంది. రామరాజ్యం అంటే ఏమిటి మరియు రావణ రాజ్యం అంటే ఏమిటి? ఇది కూడా మీరు నెంబరు వారుగా అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి వచ్చేదే సంగమ యుగములో. కావున సత్యయుగాన్ని మరియు కలియుగాన్ని పోల్చడం కూడా ఇక్కడే జరుగుతుంది. కలియుగంలో ఉండేవారిని నరకవాసులని, సత్యయుగములో ఉండేవారిని స్వర్గవాసులని అంటారు. స్వర్గవాసులను పావనులని, నరకవాసులను పతితులని అంటారు. మీ విషయమే అతీతమైనది. మీకు ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి తెలుసు. మేము బ్రాహ్మణులమని మీరు భావిస్తారు. వర్ణాల చిత్రము కూడా చాలా బాగుంది. దీనిపై కూడా మీరు అర్థం చేయించవచ్చు. తేడాను తెలియజేయాలి. తద్వారా మనుషులు తమను తాము నరకవాసులుగా, పతితులుగా, నిరుపేదలుగా ఉన్నామని అర్థం చేసుకుంటారు. ఇలా రాయాలి. ఇప్పుడిది పాత కలియుగ ప్రపంచము. సత్యయుగి స్వర్గము కొత్త ప్రపంచము. మరి మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా? మీరు దేవతలా లేక అసురులా?
మేము స్వర్గవాసులమనైతే ఎవ్వరూ అనరు. కొంతమంది మేమైతే స్వర్గములో కూర్చున్నామని భావిస్తారు. అరే, ఇదైతే నరకము కదా! ఇందులో సత్యయుగము ఎక్కడ ఉంది? ఇది రావణ రాజ్యం. కావుననే రావణుణ్ణి కాలుస్తారు. వారి వద్ద కూడా ఎన్ని జవాబులు ఉంటాయి? సర్వవ్యాపి అన్న విషయంపై కూడా ఎన్ని వాదనలు చేస్తారు? పిల్లలైన మీరైతే స్పష్టంగా అడుగుతారు, ఇప్పుడిది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా? ఈ విధంగా స్పష్టంగా తేడాను తెలియజేయాలి. ఇందులో చాలా తెలివి కావాలి. ఎంత యుక్తిగా రాయాలంటే తద్వారా మనుషులు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను నరకవాసినా లేక స్వర్గవాసినా? ఇది పాత ప్రపంచమా లేక కొత్త ప్రపంచమా? ఇది రామరాజ్యమా లేక రావణ రాజ్యమా? మేము పాత కలియుగ ప్రపంచవాసులమా లేక కొత్త ప్రపంచవాసులమా? హిందీలో రాసి ఆ తర్వాత ఇంగ్లీష్లోకి, గుజరాతీలోకి అనువాదం చెయ్యాలి. తద్వారా మనుషులు తాము ఎక్కడి నివాసులమన్నది స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ స్వర్గము ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడైతే కలియుగము ఉంది. తప్పకుండా పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు కదా. స్వర్గమని సత్యయుగాన్ని అంటారు. అక్కడకు ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇవన్నీ విచారసాగర మంథనము చేయాల్సిన విషయాలు. ఎంతో స్పష్టంగా తేడాను చూపించాలి. అందులో ఇలా రాయండి, భగవానువాచ, ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను సత్యయుగి రామరాజ్య నివాసినా లేక కలియుగి రావణరాజ్య నివాసినా? బ్రాహ్మణులైన మీరు సంగమయుగ వాసులు. మీ గురించైతే ఎవరికి తెలియనే తెలియదు. మీరు అందరికన్నా అతీతమైన వారు. మీకు సత్యయుగము కలియుగము గురించి యథార్థముగా తెలుసు. మీరు వికారీ భ్రష్టాచారులా లేక నిర్వికారి శ్రేష్టాచారులా? మిమ్మల్ని మీరే ప్రశ్నించగలుగుతారు. మీరిది పుస్తకముగా కూడా తయారు చేయవచ్చు. కొత్త కొత్త విషయాలను తీయాల్సి ఉంటుంది కదా. తద్వారా మనుషులు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని అర్థం చేసుకోగలగాలి. మీరు రాసిన దానిని చూసి తమకు తామే లోపల ప్రశ్నించుకుంటారు. దీనిని ఐరన్ ఏజ్ అని అందరూ అంటారు. దీనిని సత్యయుగి దైవీ రాజ్యమని ఎవరూ అనలేరు. ఇది నరకమా లేక స్వర్గమా? ఎంత ఫస్ట్ క్లాస్గా వివరం రాయండంటే మనుషులు స్వయాన్ని మేము తప్పకుండా నరకవాసి పతితులమని, మాలో దైవీ గుణాలైతే లేనే లేవని అర్థం చేసుకోవాలి. కలియుగములో సత్యయుగము వారు ఎవ్వరూ ఉండలేరు. ఈ విధంగా విచారసాగర మంథనము చేసి రాయాలి. ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. గీతలో అర్జునుడి పేరును రాశారు. బాబా అంటారు, ఈ గీత ఏదైతే ఉందో ఇది పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే ఉంది. ఉప్పు మరియు పంచదారలో ఎంత తేడా ఉంది? ఇది తీపిగా ఉంది, అది ఉప్పగా ఉంటుంది.
శ్రీకృష్ణ భగవానువాచ అని రాసి గీతను ఉప్పగా చేసేశారు. మనుషులు ఎంతగా ఊబిలో చిక్కుకుపోతారు. పాపం వారికి జ్ఞానం యొక్క రహస్యం గురించి కూడా తెలీదు. జ్ఞానాన్ని భగవంతుడు మీకు మాత్రమే వినిపిస్తారు. దీని గురించి ఇంకెవరికి తెలియను కూడా తెలియదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. కానీ భగవంతుడు చదివిస్తున్నారన్నది మర్చిపోతారు. టీచర్నే మర్చిపోతారు. లేదంటే విద్యార్థులు ఎప్పుడూ టీచర్ను మర్చిపోరు. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నామని ఘడియ ఘడియ అంటారు. బాబా అంటారు, మాయ తక్కువేమీ కాదు. మీరు దేహాభిమానులుగా అయిపోతారు. ఎన్నో వికర్మలు తయారవుతాయి. ఆ విధంగా వికర్మలు జరగని రోజంటూ ఏదీ లేదు. మీరు చేసే ఒక ముఖ్యమైన వికర్మ ఏమిటంటే తండ్రి ఆజ్ఞనే మర్చిపోతారు. తండ్రి ఆజ్ఞ ఇస్తున్నారు, మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ ఆజ్ఞను పాటించకపోతే తప్పకుండా వికర్మయే జరుగుతుంది. చాలా పాపాలు జరుగుతాయి. తండ్రి ఆజ్ఞ చాలా సహజమైనది కూడా, అలాగే చాలా కఠినమైనది కూడా. ఎంత కష్టపడినా కానీ మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే అర్ధకల్పపు దేహాభిమానం ఉంది కదా. 5 నిమిషాలు కూడా యథార్థ రీతిగా స్మృతిలో కూర్చోలేరు. ఒకవేళ రోజంతా స్మృతిలో ఉన్నట్లయితే ఇక కర్మాతీత అవస్థ ఏర్పడిపోతుంది. తండ్రి అర్థం చేయించారు, ఇందులో శ్రమ ఉంది. మీరు ఆ దైహికమైన చదువునైతే బాగా చదువుతారు. చరిత్ర మరియు భూగోళముల గురించి చదివే అభ్యాసము ఎంతగా ఉంటుంది. కానీ స్మృతి యాత్ర యొక్క అభ్యాసము అస్సలు లేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము ఇది కొత్త విషయము. ఇటువంటి తండ్రినైతే చాలా బాగా స్మృతి చేయాలని వివేకం చెప్తుంది. ఎంతో కొంత సమయం తీసి రొట్టె ముక్కను తింటారు. అది కూడా బాబా స్మృతిలో తినాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పావనులుగా అవుతారు. ఎంతోమంది పిల్లలు ఎలా ఉన్నారంటే వారి వద్ద వడ్డీ లభిస్తూ ఉండే విధంగా ఎంతో ధనముంది. తండ్రిని స్మృతి చేసుకుంటూ తినడానికి ఒక రొట్టె ముక్క ఉంటే చాలు. కానీ మాయ స్మృతి చెయ్యనివ్వదు. కల్పపూర్వము ఎవరు ఎంత పురుషార్థము చేశారో అంతే చేస్తారు. సమయం పడుతుంది. ఎవరైనా తొందరగా పరిగెత్తి చేరుకోవడం అనేది జరగదు. ఇందులోనైతే 2 తండ్రులు ఉన్నారు. అనంతమైన తండ్రికి తమదంటూ శరీరము లేదు. వారు వీరిలోకి ప్రవేశించి మాట్లాడతారు. కావున తండ్రి శ్రీమతముపై నడవాలి. తండ్రి పిల్లలకు ఈ శ్రీమతాన్నిస్తున్నారు. దేహసహితంగా సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పవిత్రంగా వచ్చారు. 84 జన్మలను తీసుకుంటూ మీ ఆత్మ పతితంగా అయ్యింది. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు శ్రీమతముపై నడవండి. అప్పుడు తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, మీ పాపాలు కట్టయిపోతాయి. మీ ఆత్మ స్వర్ణిమముగా అవుతుంది. మళ్ళీ అక్కడ దేహము కూడా స్వర్ణిమమైనది లభిస్తుంది.
ఎవరైతే ఈ కులానికి చెందిన వారై ఉంటారో వారు మీరు చెప్పే విషయాలను విని ఆలోచనలో పడతారు. మీరు చెప్పే విషయాలు సరైనవని అంటారు. పావనంగా అవ్వాలంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి. మనసులో తుఫానులు వస్తాయి. మీరు అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు కదా. మీరు సత్యం చెప్పినా చెప్పకపోయినా కానీ తండ్రి స్వయంగా చెప్తున్నారు, మాయ యొక్క అనేక వికల్పాలు వస్తాయి. కానీ కర్మేంద్రియాలతో ఎప్పుడూ వికర్మలు చెయ్యకూడదు. కర్మేంద్రియాలతో ఎప్పుడూ పాపాలు చెయ్యకూడదు. ఈ తేడాను తెలియపరిచే విషయాలను మంచి రీతిలో రాయాలి. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలను తీసుకుంటారు మరియు శివుడు పునర్జన్మలను తీసుకోరు. అతను సర్వగుణ సంపన్నుడైన దేవత, వీరేమో తండ్రి. పాండవుల చిత్రాలను ఎంత పెద్దగా తయారు చేశారో మీరు చూశారు. దీని అర్థమేమిటంటే వారు అంతటి పెద్ద విశాలమైన బుద్ధి కలవారు అని. వారి బుద్ధి పెద్దగా ఉండేది. అందుకు బదులుగా వారు శరీరాన్ని పెద్దగా చేసేశారు. మీ వంటి విశాలమైన బుద్ధి ఇంకెవరికీ ఉండదు. మీది ఈశ్వరీయ బుద్ధి. భక్తిలో ఎన్ని పెద్ద చిత్రాలను తయారు చేసి తమ ధనాన్ని నష్టపరుచుకుంటూ ఉంటారు. ఎన్ని వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులను తయారు చేసి ఎంత ఖర్చు చేశారు. తండ్రి అంటారు, మీరు ఎంత ధనాన్ని పోగొడుతూ వచ్చారు. అనంతమైన తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. బాబా ఎంతో ధనాన్ని ఇచ్చారని, రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేశారని మీరు ఫీల్ అవుతారు. వారు భౌతికమైన చదువును చదివి బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. తర్వాత దాని ద్వారా సంపాదన జరుగుతుంది. అందుకే నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటారు. ఈ ఈశ్వరీయ చదువు కూడా సంపాదనకు ఆధారము. దీని ద్వారా అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది. భాగవతము, రామాయణము మొదలైన వాటిలో జ్ఞానమేమీ లేదు. అక్కడ లక్ష్యము, ఉద్దేశమంటూ ఏమీ లేదు. జ్ఞానస్వరూపుడైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది పూర్తిగా కొత్త చదువు. దీనిని కూడా ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు. వారు కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు ఈ చదువు ద్వారా ఉన్నత పదవిని పొందారు. రాజ్యాధికారం ఎక్కడా, ప్రజలు ఎక్కడా? ఎవరి భాగ్యమైనా తెరుచుకుంటే వారి నావ తీరాన్ని చేరుకుంటుంది. విద్యార్థులు తాము చదువుకుంటున్నారా మరియు ఇతరులకు చదివించగలరా లేదా అన్నది అర్థం చేసుకోగలరు. చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. మీరు స్వర్ణిమ బుద్ధి కలవారిగా అవ్వాలి. ఎవరైతే సేవలో ఉంటారో వారి బుద్ధే ఆ విధంగా అవుతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోండని బ్యాడ్జిపై కూడా ఎవరికైనా అర్థం చేయించవచ్చు.
భారత్ స్వర్గముగా ఉండేది కదా. ఇది నిన్నటి విషయము. 5000 సంవత్సరాల విషయం ఎక్కడా? లక్షలాది సంవత్సరాల విషయం ఎక్కడా? ఎంత తేడా ఉంది! మీరు అర్థం చేయించినా కానీ అర్థం చేసుకోరు. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ బ్యాడ్జి మీ కొరకు ఒక గీత వంటిది. ఇందులో మొత్తం చదువు అంతా ఉంది. మనుషులకైతే భక్తి మార్గపు గీతే గుర్తుంటుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఏ గీతనైతే వింటారో దాని ద్వారా మీరు 21 జన్మల కొరకు సద్గతిని పొందుతారు. ప్రారంభములో మీరే గీతను చదివారు. పూజను కూడా మీరే ప్రారంభించారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఆ పేదలను భక్తి మార్గపు సంకెళ్ల నుండి విడిపించాలి. ఎవరో ఒకరికి అర్థం చేయిస్తూ ఉండండి. అందులో నుండి ఒకరిద్దరు వెలువడతారు. ఎవరైనా 5-6 మంది కలిసి వస్తే ప్రయత్నించి వేర్వేరుగా ఫారాలను నింపించి వేర్వేరుగా అర్థం చేయించాలి. లేకపోతే వారిలో ఒక్కరు మంచిగా లేకపోయినా ఇతరులను పాడు చేస్తారు. ఫారాలనైతే తప్పకుండా వేర్వేరుగా నింపించండి. ఒక ఫారంను ఒకరు చూడకూడదు కూడా. అప్పుడు వారు అర్థం చేసుకోగలుగుతారు. ఈ యుక్తులన్నీ కావాలి. అప్పుడే మీరు విజయవంతులుగా అవుతూ ఉంటారు. తండ్రి కూడా వ్యాపారియే. ఎవరైతే చురుకైన వారిగా ఉంటారో వారు వ్యాపారం మంచిగా చేస్తారు. తండ్రి ఎంతగా లాభంలోకి తీసుకువెళ్తారు? ఎవరైనా గుంపుగా కలిసి వస్తే ఫారంను వేర్వేరుగా నింపాలని చెప్పండి. ఒకవేళ అందరూ ధార్మిక మనస్కులైనట్లయితే అందరినీ కలిపి కూర్చోబెట్టి అడగాలి, మీరు గీతను చదివారా? దేవతలను నమ్ముతారా? బాబా అన్నారు, భక్తులకే వినిపించాలి. నా భక్తులు మరియు దేవతల భక్తులు ఈ విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. రాతిని పారసంగా తయారు చేయడం అనేది సామాన్యమైన విషయమేమీ కాదు. దేహాభిమానము కఠినాతి కఠినమైన చాలా అశుద్ధమైన వ్యాధి. ఎప్పటి వరకైతే దేహాభిమానము సమాప్తం అవ్వదో అప్పటి వరకు బాగుపడడం చాలా కష్టము. ఇందులోనైతే పూర్తి నారాయణీ నశ కావాలి. మనము అశరీరీలుగా వచ్చాము, అశరీరీలుగా అయ్యి వెళ్ళాలి. అసలిక్కడ ఏముంది? తండ్రి అన్నారు, నన్ను స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది చాలా పెద్ద గమ్యము. వీరు కల్పపూర్వము వలె మంచి సహాయకులుగా అవుతారని వారి నడవడిక ద్వారా తెలుస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా ఏవి కర్మ జరగకూడదు. ఈ విషయంలో సంభాళించుకోవాలి. ఆత్మను కాంచనంగా తయారు చేసుకునేందుకు స్మృతిలో తప్పకుండా ఉండాలి. 2వ పాయింట్, దేహాభిమానపు కఠినమైన వ్యాధి నుండి విముక్తులయ్యేందుకు నారాయణీ నశాలో ఉండాలి.
అభ్యాసము చేయండి. నేను అశరీరీగా వచ్చాను, ఇప్పుడు అశరీరీగా అయ్యి తిరిగి వెళ్ళాలి. వరదానము: యోగము చేసే మరియు చేయించే యోగ్యతతో పాటు ప్రయోగి ఆత్మా భవ. వివరణ: బాబ్దాదా చూశారు, పిల్లలు యోగము చెయ్యడము మరియు చేయించడము రెండింటిలోనూ చురుకుగా ఉన్నారు. కావున ఏ విధంగా యోగము చెయ్యడము మరియు చేయించడంలో యోగ్యులుగా ఉన్నారో అలా ప్రయోగము చెయ్యడములో యోగ్యులుగా అవ్వండి మరియు తయారు చెయ్యండి. ఇప్పుడు ప్రయోగి జీవితం యొక్క ఆవశ్యకత ఉంది. అన్నింటికంటే ముందుగా చెక్ చేసుకోండి, మీ సంస్కారాల పరివర్తనలో ఎంతవరకు ప్రయోగిగా అయ్యారు. ఎందుకంటే శ్రేష్ఠ సంస్కారాలే శ్రేష్ఠ ప్రపంచపు రచనకు పునాది. ఒకవేళ పునాది దృఢంగా ఉన్నట్లయితే మిగిలిన అన్ని విషయాలు స్వతహాగానే దృఢంగా ఉంటాయి. స్లోగన్: అనుభవి ఆత్మలు ఎప్పుడూ వాయుమండలము లేక సాంగత్యపు రంగులోకి రాలేరు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సంకల్పాలలో దృఢత ఉన్నప్పుడు మరియు స్థితిలో డబల్ లైట్ తనము ఉన్నప్పుడు సదా సంతోషములో ఊగేవారిగా, సర్వుల విఘ్నహర్తలుగా మరియు సర్వుల కష్టాన్ని సహజతరం చేసేవారిగా అవుతారు. నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాదే. భారాన్ని తమపై పెట్టుకున్నప్పుడు అన్ని రకాల విఘ్నాలు వస్తాయి. నావి కావు అని అనుకుంటే నిర్విఘ్నముగా ఉంటారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవము చెయ్యండి. ఓం శాంతి.